కాకినాడ రూరల్ సర్పవరంలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో కలెక్టర్ షాన్ మోహన్ మరియు రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఇతర అధికారులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో 13,260 పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహిస్తున్నారని, గత ప్రభుత్వం హయాంలో ఇలా గ్రామ సభలు నిర్వహించిన జాడలేదని అన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గానికి 25 కోట్ల రూపాయలు ఉపాధి హామీ నిధులు కేటాయించారని అన్నారు. ముఖ్య అతిథిగా మన కాకినాడ రూరల్ మండలం కాకినాడ రూరల్ ఎమ్మెల్యే గారు పంతం నానాజీ గారికి మనం అందరం కూడా కలిసిమెలిసి మన అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను. ఇంకా సార్ మా సర్పవరం గ్రామంలో 10 సంవత్సరాల నుంచి ఎన్నోమెంట్ 300 ఎకరాలు ఎన్నోమెంట్ పెట్టారు సార్. అక్కడి నుంచి కూడా అప్పటి నుంచి క్లియర్ అవ్వలేదు సార్. దయచేసి సార్ మా సర్పవరం గ్రామం సర్పవరంలో ల్యాండ్ సార్ మొత్తం సుమారు సార్ 300 ఎకరాలు సార్ ఎలా చూడండి సార్ చిన్న ఎదరకుండా ఒకసారి నాగేశ్వరి గారిని స్వాగతం సుస్వాగతం వేదిక అలంకరించేందుకు కోరుతున్నాం. వెళ్తున్నాయి. వాటికి ఏదైనా ఇల్లు కట్టుకునేవాడు ఉంటే కనుక ఏదైనా టెంపర్ పైకి ఇచ్చింగ్ నేర్చుకుంటే వైర్లకి ఎక్కడ తగ్గుతుందని భయం వేస్తుంది. నెక్స్ట్ లో వోల్టేజ్ ఎక్కువ ఉందండి ఈ ప్రాంతంలోను. సో ట్రాన్స్ఫార్మర్ మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు బ్రహ్మాండమైన ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆమోదం పొంది ఇవాళ రాష్ట్రంలో ఎక్కడా జరగని విధంగా, ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా 13,326 చోట్ల గ్రామ పంచాయతీలో దగ్గర గ్రామ సభ నిర్వహిస్తూ ఉన్నారు. ఎప్పుడన్నా గ్రామ సభలు నిర్వహించడం అనేది విన్నారా? చెప్పండి అమ్మా. మీ ఊరిలో పక్కన ఎవరన్నా కంపెనీ పెడితే గ్రామ సభ పెట్టి మీ ఆమోదం పొంది తర్వాత ఆ కంపెనీ పెట్టాలి. మీ చుట్టూ 3-4 కంపెనీలు ఉన్నాయి. ఎప్పుడైనా గ్రామ సభ పెట్టారా? ఎక్కడైనా జరిగిందా? అట్లాగే ఇప్పుడు దాకా ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఇంత గొప్ప ఆలోచన ఎవరు చేయలేదు. అటువంటి ఆలోచన పవన్ కళ్యాణ్ గారు చేసి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆమోదం పొంది ఇవాళ ప్రతి 13,326 పంచాయతీల్లో ఒకే రోజు చేస్తూ ఉన్నారు. నిరుపేదలు ఉపాధి కల్పన మరియు సుస్థిర ఆస్తి కల్పన ఉపాధి పథకం యొక్క ప్రధాన లక్షణాలు మేడం గారు ఇప్పుడే చెప్పారు. ఉపాధి పథకం యొక్క ప్రధాన లక్షణాలు ఏంటి అన్నది కలెక్టర్ గారు కూడా చెప్పారు. మనకి ఇప్పుడే చెప్తే వెళ్ళారు. మీరు 10 దినాలు పెంచుకున్నప్పుడు అయితే మీకు మ్యాచింగ్ రేట్ సమానంగా వస్తుంది. అప్పుడు మీకు కాలువలు వస్తాయి, రోడ్లు వస్తాయి, డ్రైన్లకి బయటికి వెళ్ళి మార్గాలు వస్తాయి. అన్నీ అవుట్ గోయింగ్ లేకపోతే డ్రైన్లు వాళ్ళింటి ముందు వీళ్ళింటి ముందు ఆపేస్తున్నారు. చాలా ఇబ్బందులు అయిపోతున్నాయి. ఎటువంటి అన్నీ కూడా ఆ సోర్స్ కూడా చూపించుకోవాలనుకుంటే 10 దినాలు పెంచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మీరు అనుకోవచ్చు, మేము ఓటేసాము 72,000 చిల్లర మెజార్టీ ఇచ్చాం రాష్ట్రంలో ఎక్కడ లేకుండా. ఈ 2 నెలలు పోయిన తర్వాత ఇప్పుడు వచ్చేటి 2 నెలలు ఏమైపోయిందని చెప్పి అందరూ అన్నారు.
మీ అందరి మనసులో ఉన్న ప్రశ్న ఎక్కడ ఈ పవన్ కళ్యాణ్ ఏమైపోయాడు, ఎక్కడ ఈ చంద్రబాబు నాయుడు ఏమైపోయాడు, మీ అందరూ ఆలోచన మేమేమైపోయాడు. గోవింద్ గారు మీరు బైక్ పక్కించారు ఇలాగే లేదు. చరిత్ర తిరగరాశారు.